Nanu. Hello guys. Welcome to channel Nanu. Welcome to channel. బతుకమ్మ అమ్మతో బాగా ఆడుతుంది. ఇదే ఓల్డ్ సిటీలో రాజన్న బావి. ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి బావిలో వేస్తాం బతుకమ్మని. మంచిగా అరేంజ్ చేస్తారు బతుకమ్మ ఆడుకోవడానికి. లైన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. బతుకమ్మ వేయడానికి ఇంత పెద్ద లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంటే ఒక 1 hour అవుతుండొచ్చు మినిమం. మీలో ఎవరైనా ఈ లైన్లో కానీ ఇక్కడ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్స్ ఫ్యామిలీ. ఈరోజు ఫస్ట్ టైం బ్లాగ్ ట్రై చేస్తున్నాం, దసరా బ్లాగ్. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసామనేది కవర్ చేస్తున్నాం. సో దసరా రోజు కొంచెం హ్యాపీనింగ్ ఉంటుంది కాబట్టి ఈ రోజే వ్లాగ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాం ఇట్లా వ్లాగ్ చేయడం ప్రతి ఈవెంట్కి. సో ఈరోజు అయితే దసరా అందరూ సెలబ్రేట్ చేసుకున్నట్టే మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. బతుకమ్మ ఆడడం, టెంపుల్కి వెళ్ళడం, తర్వాత రావణ్ దహన్కి వెళ్ళినాం. సో ఇవన్నీ కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. హాయ్ అందరికీ, హ్యాపీ దసరా. మా దసరా అయితే ఇలా బ్లడ్ టెస్ట్తో స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకుంటున్న టెస్ట్ ఇంకా ఈరోజు హాలిడే ఉండడంతో మార్నింగే వెళ్ళిపోయి శాంపిల్ ఇచ్చేసాము. అక్కడి నుంచి ఇంకా కార్ వాష్కి వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేవరకు శ్లోవిక ఫ్రెష్ అయిపోయి బతుకమ్మ చేయడంలో బిజీ ఉంది. ఇంకా ఈ గ్యాప్లో నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక జ్యూస్ అయితే తాగేసిన. Nanu. హలో గైస్, Welcome to channel Nanu. వెల్కమ్ టు ఛానల్. ఇవాళ ఇప్పుడు ఛానల్ తింటున్నాం. ఇప్పుడు ఇక్కడ తింటున్నాం. బాయ్. మేము వచ్చేవరకు మమ్మీ పూజ చేసేసింది. ఇంకా నేను శ్లోవిక వెళ్ళి మొక్కేసుకున్నాం. గురు విష్ణు పదయ్య చాలు. దసరా సెలబ్రేట్ చేసుకోవడానికి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఓల్డ్ సిటీలో. ఈరోజు మమ్మీ బ్రేక్ఫాస్ట్కి వడ విత్ చికెన్ కర్రీ చేసింది. సూపర్. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము కార్ పూజ చేయడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బొట్లు పెట్టి కార్కి డెకరేషన్ చేయబోతున్నాం మేము. కార్కి ఫస్ట్ నేను ఓం రాస్తా. ఇక్కడ ఓం. బండికి సక్సెస్ఫుల్గా ఓం పెట్టేసిన. ఇప్పుడు మొత్తం బండికి బొట్లు పెట్టుకొని మనం ఈ కార్యక్రమం ఫినిష్ చేసుకుంటే మా భార్య బతుకమ్మ చేస్తుంది. బతుకమ్మ. శ్లోవిక బొట్టు పెట్టు డాడీ. ఇక్కడ బొట్టు పెట్టు. శ్లోవిక ఇగో బొట్టు తీసుకో, చేతిలో తీసుకో. బొట్టు కొంచెం ఇట్లా పట్టుకో. దీని మీద దీని మీద మంచిగా. వెరీ గుడ్. బొట్టు పూజ చేసేసింది శ్లోవిక. వా. యాక్చువల్గా కార్ క్లీన్ చేయడానికి నాకు 2 months నుండి టైం దొరకట్లేదు. ఈరోజు దసరా కాబట్టి మంచిగా టైం తీసుకొని కార్ వాష్ చేయించేసి నీట్ చేసేసిన కార్ అంతా. బాగా గాలి వస్తుంది. యాక్చువల్గా అయితే గుమ్మడికాయ మా హస్బెండే కొడతాడు, కానీ నేను ప్రెగ్నెంట్ అని కొట్టొద్దన్నారు. సో మమ్మీ కొడుతుంది. మమ్మీనే ఇస్తుంది ఇది. మీరే. సో బండి పూజ అయిపోయింది. బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. మీ శ్లోవిక అయితే అస్సలు చేయనివ్వట్లేదు. పూలు చూడండి ఎట్లా చల్లేసింది మొత్తం. ఇదిగో నువ్వు చిన్న బతుకమ్మ చేస్తావా నువ్వు? ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా అని అలా పెట్టా. నేను పెట్టేస్తా. యాక్చువల్గా బతుకమ్మ 9 days చేస్తారు, నవరాత్రి. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం ఈరోజు దసరా రోజు 10th day కూడా చేస్తారు, విజయదశమి రోజు. సో అదే చేస్తున్నాం ఈరోజు మనం. ఇంకేంటంటే బతుకమ్మ గురించి నాకు తెలిసింది ఏంటంటే బతుకమ్మ ఎందుకు చేస్తారనేది. బతుకమ్మలో మనం యూజ్ చేసే ఫ్లవర్స్ లైక్ ఈ తంగేడు పువ్వు, అది ఇది గునుగు పువ్వు కదా మమ్మీ. తంగేడు పువ్వు లేదు, మనకు దొరకలేదు. సో ఆ పువ్వులన్నిటిలో ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందంట. అదేంటంటే వర్షాలు పడ్డ తర్వాత ఎయిర్ని ప్యూరిఫై చేసే ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందని
మనం బతుకమ్మ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే గౌరమ్మను పూజ చేస్తాం ఈరోజు. అంతేనా మమ్మీ? ఇంక ఈ పండగకి కన్య పూజ చేస్తారు కదా మమ్మీ? చిన్నప్పుడు నాకు మన ఇంటి పక్కన శోభాంటి వాళ్ళు చేసి అవన్నీ పెట్టుకుంటూ నా కళ్ళు చూసి కాళికామాత లాగా ఉన్నావు నువ్వు, కళ్ళు పెద్ద పెద్దగా నిండే. అప్పుడు నేను ఫీల్ అయినా, అంటే నా పైన ఏమన్నా కామెంట్ చేస్తున్నారా అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు అంత పెద్దగా లేవు, కళ్ళు చిన్నగా అయిపోయాయి. స్లోవా అమ్మమ్మంతి ఏం చేస్తున్నావు అడుగు. మా పాప కూడా వ్లాగ్ చేస్తుంది చూడండి. ఇంటికి వస్తేనే కనిపిస్తాయి. బతుకమ్మ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను రెడీ అయ్యి శ్లోవికని రెడీ చేయాలి. మేము బతుకమ్మ చేసే బిజీలో ఉంటే శ్లోవిక చూడండి ఏం చేసిందో. మొత్తం పడిపోయాయి మమ్మీ. నేను చేసిన బతుకమ్మ చూడండి ఎలా అయిందో. పెద్దగా చేద్దాం అనుకుంటే ఇలా అయింది రిజల్ట్. 2000 years later. సో నేను రెడీ అవ్వడం అయిపోయింది. ఇలా సింపుల్గానే రెడీ అయ్యాను. పాపను కూడా రెడీ చేసేసాను. ఇంక ఇప్పుడు బతుకమ్మ ఆడడానికి వెళ్దాం. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, పద నాన్న బతుకమ్మ ఆడదాం. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, కేసి పువ్వర్దున గౌరమ్మ కేసి గందున మొక్కకు మా వాళ్ళు చుక్కపు తైదాలు చామంతి దండలోనే గౌరమ్మ, బంగారు మెడలోనే గౌరమ్మ. ఇంట్లో బతుకమ్మ ఆడేసి ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. అక్కడే బావి ఉంటుంది బతుకమ్మ వేయడానికి. ఓల్డ్ సిటీలో రాజన్ బావి చాలా ఫేమస్. ఓల్డ్ సిటీ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే ఓల్డ్ సిటీలో రాజన్న బావి. ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి బావిలో వేస్తాం బతుకమ్మని. మంచిగా అరేంజ్ చేస్తారు బతుకమ్మ ఆడుకోవడానికి. లైన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. బతుకమ్మ వేయడానికి ఇంత పెద్ద లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంటే ఒక 1 hour అవుతుండొచ్చు మినిమం. మీలో ఎవరైనా ఈ లైన్లో కానీ ఇక్కడ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలాసేపు లైన్లో నించున్న తర్వాత ఇంకా ఫైనల్గా బతుకమ్మని నీళ్ళల్లో కలిపేసి అక్కడి నుంచి రావణాసుని కాల్చడం చూడడానికి వెళ్ళిపోయాము. రావణాసుని కాల్చడానికి రాముని రెడీ చేస్తూ అలా అందరు గోవిందా గోవిందా అంటుంటే అసలు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. మనందరం ఎవ్రీ ఇయర్ ఇది చూసేదే అయినా చూసిన ప్రతిసారి సేమ్ ఫీలింగ్ వస్తుంది.
తెలంగాణ కల్చర్లో ఈరోజు ఇంకా బతుకమ్మ అయిపోయాక టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక హస్బెండ్ కాలు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. హస్బెండే కాదు, ఇంకా మనం ఎవరెవరు కాలు మొక్కాలో వాళ్ళందరివి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి నేను ఈరోజు పాపవి హస్బెండ్వి మొక్కితే చాలు, అందరు నా కాలే మొక్కుతారు. కానీ మా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో పిలుద్దాం. మా డాడీని పిలు. మా ఇటు రండి ప్లీజ్. ఇది జమ్మి, దీన్ని బంగారం అంటాం. సో బంగారం ఇచ్చి హ్యాపీ దసరా చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. వీళ్ళు మాత్రం ఈ బంగారం ఇస్తారు, మనం మాత్రం నిజమైన బంగారం ఇవ్వాలి వీళ్ళకి. ఇది ఒక 10 తులాస్ ఈక్వల్. మీరు కూడా సేమ్ రిటర్న్లో ఇవ్వాలి. ఈ మంత్లోనే మీ బర్త్డే కూడా ఉంది, అదే టార్గెట్ పెట్టేసింది అనమాట. హ్యాపీ దసరామా. హ్యాపీ దసరా. కాలు మొక్కాలి కదా. పెళ్ళైనప్పుడు పంతులు చెప్పింది ఫ్రెండ్స్, అయ్యా నేను దసరా ఆకేసినమ్మా. ఉట్టికి ఇట్లా చేయబెట్టండి. ఓకే ఓకే. దీర్ఘ సుమంగళి బావా. అది నాకే బ్లెస్సింగ్ అవుతుంది కదా. నేను మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉన్నట్టు. హ్యాపీ దసరా తల్లి. మా ఒకళ్ళు వేస్తుందా నీకు కూడా అని అనుకుంటాం, కానీ ఏం తినదు, అన్ని యాక్టింగ్సే. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను, బాగా ఆకలిస్తుంది. వెంటనే చేంజ్ చేసుకొని వచ్చి చూస్తే మా అక్క బిర్యానీ చేసింది, చికెన్ బిర్యానీ. సో ఫాస్ట్గా తినేసి రిలాక్స్ అయిపోవాలి. మళ్ళీ రేపు లాగిన్ ఉంది. బాయ్ బాయ్. మా బాయ్ చెప్పు. బాయ్. టైర్డ్ అయిపోయింది నా పాప కూడా. పాప ఫైనలీ మా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మీరు మా వ్లాగ్ చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే కనుక వీలైనంత మందికి షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.